ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్యమునకు సహాయకరముగా లూకాసు వార్త 12వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల వరకు చదువుకుందాం. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా ఏమి మాట్లాడుదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసి ఉన్నది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునెను. ఆ జనసమూహములలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరులతో చెప్పమని ఆయనను అడగగా, ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను. లూకాసు వార్తలో ప్రభువారు చెప్పిన అద్భుతమైన మాటలు. ఈ 12వ అధ్యాయములో 59 వచనాలు ఉన్నాయి. 7 రకాలైన హృదయాలు ఉన్నాయి. ఆ హృదయాలు ఆ యొక్క మనకి పారాగ్రాఫ్ల ప్రకారంగా, మొదటి పారాగ్రాఫు భయపడు హృదయము, రెండో పారాగ్రాఫు దురాశ కలిగిన హృదయము, మూడో పారాగ్రాఫు చింతతో నిండిన హృదయము, నాలుగో పారాగ్రాఫు మెలకుగా ఉండే హృదయము, ఐదో పారాగ్రాఫు మత్తుగా ఉన్న హృదయము, ఆరో పారాగ్రాఫు పోరాడే హృదయము, ఏడో పారాగ్రాఫు ఎదురు చూచే హృదయము. ఇన్ని రకాలైన హృదయాలు అక్కడ ఉన్నాయి. ఇన్ని హృదయాలు కలిగిన మానవులను దేవుని వైపు తిరగాలని, దేవుని నమ్మాలని, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవాలని ఈ మాటలు లూకా అనే ఆయన అన్యుడు మాత్రమే. ఆయన ఒక వైద్యుడు. 4 సువార్తలు రాసిన వారు 3 యూదులే అయినా లూకా మాత్రమే అన్యుడు. కాబట్టి ఈయన రాసిన ఈ సువార్త విషయాల్లో చాలా చక్కగా రాసిన, ఇన్ని రకాలైన హృదయాలు కలిగిన ఈ 12వ అధ్యాయంలో ఉన్న వారిని ప్రభువుని అంగీకరించాలి, ప్రభువుని నమ్మాలి అనే దృక్పథముతో ఈ సంగతులన్నీ రాస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనము మొట్టమొదటిగా ఈ హృదయాన్ని మనం చూసినప్పుడు పిరికివారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని బోధించడానికి, దేవుని వాక్యాన్ని చెప్పటానికి, దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి పిరికివారుగా ఉన్నారు. అయితే అట్టి వారితో చెబుతున్నాడు, దేవుడే మీకు తెలియజేస్తాడు. అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడని ఆయన చెప్పినా కానీ ఇదంతా ఆలకించిన ఆ సభలో ఆ వాక్యం వింటున్న ఆ బిడ్డలలో ఒకడు వచ్చి ఆడు మాట్లాడుతున్న మాట మనం చూసినప్పుడు, బోధకుడా, నా పిత్రార్జితము నాకు వచ్చినట్లుగా నా ఇంటి వారితో నువ్వు నాకు మాట్లాడి పంచిపెట్టమని చెబుతున్నాడు. అంటే ఈ విషయాన్ని ఈ అధ్యాయంలో ఈ రిఫరెన్స్లో 2వ పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్లోకి వచ్చాక ఆ మాట ఎందుకు అంటున్నామంటే, ఇటువంటి హృదయాలు కలిగిన వారితోటి దేవుడు మాట్లాడుతూ ఉంటే, వారు మారు మనసు పొందాలని, ప్రభువును నమ్మాలని చెబుతూ ఉంటే ఆ మాటలేమి ఎక్కటల్లా అతను చెబుతున్న మాట ఈ లోక సంబంధమైన నా పిత్రార్జితము నాకు పంచిపెట్టమని. దేవుడేమో రక్షించాలని, సేవ్ చేయాలని దేవుడు కోరుకుంటే, భూలోక సంబంధమైన వ్యక్తులేమో మమ్మల్ని సెటిల్ చేయండి, నా ఆస్తి నాకు ఇచ్చేటట్లుగా చేయండి అని అడుగుతున్నాడు. కానీ దేవుడు అలాగూ లేడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఎవరు రాయబడుతున్నా చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని చెప్పాడు. దేవుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వస్తే ఈ భూలోకంలోనే సెటిల్ చేయండి అని కోరుతున్నారు.
అది ఎలాగ సాధ్యం? అసలు చెప్పే వాక్యం ఒకటైతే వినే వాక్యం ఇంకొక రకంగా ఉంటే ఏం బాగుంటుంది? ఒక దైవజనుడు వాక్యం చెబుతూ ఉండగా ఆయన మాట్లాడిన ఒక మాట, పెద్ద సభలో మాట్లాడుతూ ఉన్నాడంట. ఒక్కరు కూడా వింటలేదు. ఒకే ఒక ఆమె వందల వేల మందిలో ఏడుస్తూ ఉంది. వాక్యం అయిపోయిన తర్వాత, మీలో ఎవరైనా ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఉంటే దగ్గరికి రాండి అని చెబితే ఆమె వచ్చి ఆయన దగ్గర నిలబడగా ఆయన మాట్లాడిన మాట, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీకు చాలా దేవుడు దుఃఖాన్ని కలిగించాడు, మంచి మనసు కలిగించాడు అంటే, అయ్యా అదేమి లేదు, అట్లేం కాదు అంటుంది. మరి దేనికి అంటే, మీరు పెద్ద పెద్దగా రంకెలేసి దేవుని వాక్యం చెబుతుంటే చానుకు కొన్ని గుర్తుకొస్తూ బాధగా ఉండి ఏడుస్తున్నానయ్యా అందంటే. అది ఏమైందమ్మా అంటే, మా దూడ మొన్న అరిసి అరిసి చచ్చిపోయింది, మీరు కూడా అరిసి అరిసి చెబుతున్నారు అని అందంట. ఈ వాక్యం చదువుతుంటే నాకు అది గుర్తుకొస్తుంది. ఆయన చెప్పే వాక్యం ఏమిటి? దానికి సంబంధించిన ప్రశ్న అడగాలి. అడిగితే, అయ్యా నేను పిరికితనంగా ఉండకుండా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా వాక్యం వినాలి, ఎట్లా అనుసరించాలి అని అడగకుండా ఆయన ఇంకొకటి అడగటం అనేది ఇట్లా ఉంటుందన్నమాట. మన జీవితాల్లో మనం అలా ఉంటున్నామేమో. వాక్యం విన్నట్టే ఉంటున్నారు, వాక్యం ఆలకిస్తున్నట్టే ఉంటున్నారు, వారి జీవితాల్లో దేవుని వాక్యం ఎంత మాత్రమూ ఎక్కటం లేదని మనం 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూడండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారు అయి ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు. ఆయన కోరిక మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన కోరిక. రక్షణను గురించిన అనుభవం జ్ఞానం కలిగిన వారై ఉండాలని ఆయన కోరిక అయితే, మానవులు లోకంలో సంపాదించుకోవటమే, లోకమును జుర్రుకోవాలనుకోవటమే, లోక ఆశలతోనే ఉంటున్నారు. ఇలాంటి వారితోటి దేవుడు తెలియజేస్తున్న ఆ మాటలు మనం చూసినప్పుడు ఎంత బాధాకరమైన విషయాలు. ఇక్కడే ఈ లూకాసు వార్తలోనే 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. అయితే వాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పిన. దేవుడు ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరం కూడా ఉంచి ఫలించాలని, దానికి నేను సేవ చేస్తానని, ఎరువు వేస్తానని, నీళ్లు పెడతానని, వాక్యం చెబుతానని, ప్రార్థన చేస్తానని తోటమాలి చెబుతున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించినా సరే, లేని ఎడలా నరికేస్తానంటున్నాడు. ప్రియమిత్రులారా, మనం ఎలాగున్నాం? దేవుడు బతిమాడుకుంటున్నాడు మనల్ని ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని. మనం ఎలా ఉంటున్నామంటే, మనం ఈ లోకంలోనే, ఈ లోక ఆశలతోనే, ఈ లోకంలోనే మనం ఆనందపడుతూ సంతోషిస్తూ ఉంటున్నాం. కానీ దేవుని కొరకు జీవించే వారంగా ఉంటున్నా. ఇదే లూకాసు వార్త 12వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల వరకు చదివితే ఏమన్నా మాటలు చూడండి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందననుకొనిను. అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని
అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు ప్రశ్నేస్తున్నాడు, ఒక ఉపమానం చెబుతున్నాడు. అదిగో వాడు వచ్చిన మాటలు ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నవారికి దేవుని యొక్క ఉద్దేశం అర్థం కాకుండా, దేవుడు అర్థం కాలేదు, దేవుని వాక్యం అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎంత ఆశ్చర్యం అండి! దేవుడు అర్థం కాలేదు వాళ్ళకి, దేవుడు చెప్పే వాక్యం కూడా అర్థం కావట్లేదు. ఆ వాక్యం పట్ల కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అందుకనే ఒకడు అంటున్నాడు, ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనకు చూపిస్తున్నాడు. ఆ అడిగిన వాడితో మాట్లాడట్లేదు, కానీ మిగిలిన వారితో ఇంకా వాక్యాన్ని ఆయన బోధిస్తున్నాడు. ఒక ఉపమానం చెప్పాడు, ఒక ఉపమానంలో ఒక వ్యక్తిని గురించి చెప్పాడు. వానికి ఒక సవాలు కూడా ఇసిరాడు. అక్కడ ఏమిటి అంటే, వాడు అంటున్న మాటలు అంతా నాది నాది, నా తెలివి, నా జ్ఞానం, నా గొప్పతనము, నా పొలము, నా ఆస్తి, నా ప్రాణము, నా కొట్లు, నా ధాన్యము, ఇట్లాంటివన్నీ మనం చూసినప్పుడు, ఇక్కడ ఈ వచనాలలో మనం చూసినప్పుడు దరిదాపు 8 సార్లు వాడాడు ఆ పదాన్ని. నా ప్రాణమా అనే మాటలు, నాది నాది అనుకుంటున్నాడు. అయితే వాటితోటి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు ఉద్దేశాలను ఎరగకుండా, దేవుని చిత్తాన్ని ఎరగకుండా, ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకంలోనే ఆనందించాలనుకునే వాళ్ళతోటి దేవుడు మాట్లాడుతున్న మాట, ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఒకవేళ నువ్వు గొప్పవాడు కావచ్చు, తెలివి కలవాడు కావచ్చు, ధనవంతుడండి, యవనస్తుడండి, గొప్పవాడండి, విధాత ప్రదాత అనే పొగడ్తలు, ఎవరైనా ఏదైనా నిన్ను పొగిడుండవచ్చు, గొప్పవాడే కావచ్చు. మనుషుల దృష్టిలో, లోకం దృష్టిలో నీ తెలివి, నీ జ్ఞానం, నీ గొప్పతనం, వీటన్నిటిని నిన్ను గొప్పగా హెచ్చించవచ్చు. కానీ దేవుని దృష్టిలో నీవు ఎర్రివాడవు. ఎందుకంటే ప్రభువుని నమ్మలేదు, అంతా ఈ లోకం గురించి ఆలోచించుకుంటున్నావు, అంతా నీదే అనుకుంటున్నావు. నిన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయావు. నా ప్రాణము, నా ఆస్తి, నా కొట్లు, నా ధాన్యము అంతా నాది, నేను నేను నాది నాది అనే మాటతోనే మాట్లాడుతున్నాడు. వాడిని ఎర్రివాడా అంటున్నాడు. ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరండి అడిగేవాళ్ళు? ఎవరు? ఒకళ్ళ ఇద్దరు, బహువచనంలో రాయబడింది కదా అక్కడ. అడుగుచున్నారు అని. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు కూడా అడుగుచున్నాడు అని అంటారు. అడిగే దేవుడు అండి. ఎవరు అడుగుతారు? దేవునికి ఎందుకు వాడికి ప్రాణం? వాడి ప్రాణం దేవునికి దేనికి? దేవుడు ప్రాణం తీసే వారి నుంచి రక్షించేవాడు. ఈయన రక్షించేవాడు. అనేకులు ప్రాణాలు తీసేవాళ్ళు. వాళ్ళు నేను ఎన్నోసార్లు చంపాలనుకుంటుంటే ఆయన కాపాడుతూ వచ్చాడు. ఇందాక 13వ అధ్యాయం 8వ వచనం చూసాం కదా. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, దేవుని ఆజ్ఞ కానీ అనేకమైన ప్రభావాలు కానీ నిన్ను నరికివేయము, తీసివేయమని చెబుతూ ఉంటే దేవుడేమో ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని అంటున్నాడు. దేవుడు నిన్నేమో కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు, నీవేమో లోకమేమో నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ, ఈ ప్రాణమును అడుగుతున్నారని. ఎట్లా అడుగుతుందో, ఏ విధంగా అడుగుతున్నారో ఈ లోకంలో సాతాను ఇంకా అలాగే ఈ భూమి అడుగుతుందంట. భూమి నెరవిడిచి వాడిని మింగేస్తానయ్యా. సామెతల గ్రంథంలో కోరహు సంతానాన్ని భూమి నెరవిడిచి మృంగివేసినట్లుగా 80 కేజీలు బరువు ఉన్నాడు. ప్రభువుని నమ్మటం లేదు. లోకమే దృష్టి, లోకమే తన గొప్పతనాలు చెప్పుకుంటున్నాడు. నేను సైతం భయపడి నీ మాట ప్రకారంగా జీవిస్తానని. ఒక్క ఛాన్స్ అయ్యా, భూమి నెరవిడిచి నేను మింగేస్తానట. పొలంలో బయటికి వెళితే సర్పం కూడా అవాదాలను మోసం చేసి, నేను నీకు భయపడ్డానయ్యా, నువ్వు శపించావు, నువ్వు పొట్టతో పాకమని, నేను మడెమ్మేన కరుస్తానని, వాడు నిన్ను తల మీద కొడతాడని శపించావు, నీకు భయపడుతున్నాను. వాడి చేలో నేను ఎలుకలన్నీ తిని పంట బాగా పండేటట్టు చేస్తే నాకొక్క ఛాన్స్ ఇవ్వయ్యా,
వాడిని ఒక కాటేస్తానని. ఇట్లా లోకంలో ఎన్ని శక్తులు మనల్ని చంపాలని, ఎన్ని యాక్సిడెంట్లు తప్పినాయి, ఎన్ని ప్రమాదాలు తప్పినాయి, మనల్ని కబళించాలని దుష్ట శక్తులు నిన్ను చంపాలని అంటాడుతుంటే నేనే నిన్ను కాపాడాను అని దేవుడు చెబుతున్నాడు. అలాగూ ఆయన అంటున్నాడు, ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. నీవు సంపాదించినది ఎవనిదగును? సవాల్. సంపాదించాలనుకుంటున్నావే, పిచ్చి బట్టి ఈ లోకమే శాశ్వతం అనుకొని సంపాదించాలనుకుంటున్నావే, సవాలు విసురుతున్నాడు. నీవు సంపాదించినది ఎవనివగును? చెప్పగలవా దానికి సమాధానం? చాలామంది అయితే ఇంకా వాడు మాట్లాడుతున్న మాట అద్భుతంగా ఉంది. ఆ మాట లూకాసు వార్త 12:19 చూడండి. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, చాలను. చూడండి మాటలు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, చాలామంది తిను త్రాగు అని అంటారు అంతే, కానీ ఈడు ఒక మాట అంటున్నాడు అటుకంటే ముందు. అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సంపాదించబెట్టి ఉన్నాను అంటే తినటం కంటే సుఖించడం కంటే ముందుగా వాడు చేసిన పని విస్తారమైన ఆస్తి అనేక సంవత్సరాలకు సమకూర్చుకున్నాడంట. ఈనాడు కూడా చాలామంది అదే సమకూర్చుకుంటున్నారు. ఇలాగ మాట్లాడుతుంటేనే నీవు సంపాదించినది ఎవనివగును? ప్రశ్న వేసాడండి. కీర్తన గ్రంథం 14:1 చూడండి ఒక మాట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒకడునూ లేడు. చూచారండి ఈ మాటలు ఏమంటున్నాడు దేవుడు? దేవుడు లేడు అనుకుంటున్నారు. మరి వీడు ఇలాగ జీవిస్తే వీడిని ఏమనాలి? ఈ లోకమే శాశ్వతం అనుకుంటే నన్ను పుట్టించినవాడు, నన్ను పోషించేవాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకోకుండా తనంతా తన ఇష్టమే అన్నట్టుగా ఉంటే ఇటువంటి వాడిని దేవుడు ఏమనాలి? ఎర్రివాడు అంటాం ఇంకా తక్కువే, ఇంకా అనేకమైన మాటలైనా అనొచ్చు, ఇంకా తక్కువే అంటున్నాడు. అదే 53:1 కూడా ఏమంటున్నాడు చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేదురు. ఏమిటి అసహ్య కార్యాలు? దేవునికి అసహ్యమైన ఏమిటి? దేవుడు చెప్పినటిని మర్చిపోయి దేవుడు చెప్పినట్లుగా జీవించకుండా, దేవునికి అనుకూలంగా జీవించకుండా, తమ ఇష్టంగా ఈ లోక సంబంధమైన తనకిష్టం అన్నట్టుగా దేవుడిచ్చినవన్నీ తనవి అనుకొని ఇదే శాశ్వతం, తన కడుపే తమకు దేవుడు అన్నట్టుగా జీవించిన వారిని అసహ్య కార్యములు వారు చేసేయి అసహ్య కార్యములని ప్రభువారు తెలియజేస్తున్నాడు. అందుకనే అసహ్య కార్యాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ లూకాసు వార్త 16:21 ఒక ధనవంతుని గురించి చెబుతాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న మాటలు ధనవంతుడితో, దేవుని మాటలు వినని వారితో, నరకములో ఉన్న వాడితోటి వాడు కేకలేస్తూ ప్రభువుని అడుగుతున్న దానికి సమాధానం ఏం చెబుతున్నంటే, కుమారుడా, భూలోకంలో ఉండగా నీ ఇష్టం అన్నట్లుగా సుఖము అనుభవించింది. నీకెక్కడా కనపట్టం లేక నీకు దేవుడు కనపట్టంలా. ఒక వ్యక్తి ప్రమాదంలో ఉండి హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారంట. ఐసీయూ దీని అర్థం ఏంటి? ఒకవేళ మామూలుగా లోకంలో చెప్పే అర్థం ఏదే ఉండొచ్చు ఐసీయూ అంటే, కానీ ఇంకొక అర్థంగా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఐ అంటే నేను, సి అంటే చూస్తున్నాను, యు నిన్ను, ఎక్కడ?
నరకంలో ఉన్నప్పుడు, ఈ ధనవంతుడు నరకంలో ఉన్నప్పుడు ఐసీయు, నీవు తప్ప నాకు ఇంకెవడు కనపడటం లేక ఇక్కడ నిన్ను చూస్తున్నాను కానీ నాకు ప్రయోజనమేమీ లేదు. లోకంలో దాని అర్థం వేరుగా ఉండొచ్చేమో కానీ ఒకవేళ ఈ లోకంలో ప్రభువును మనం గమనించకపోతే, ఈ లోకంలో ప్రభువును మనం తడవలాడి ఆయన కనుగొనకపోతే, ఆయన వాక్యానుసారంగా జీవించకపోతే నిత్య నరకాగ్నిలో నువ్వు చూసే దేవుణ్ణి. అప్పుడు ఐసీయు, నాకు నువ్వే కనబడుతున్నావు, ఇంకెవరు కనబడటలేదు. అప్పుడు కనపడేం లాభం? ఏమన్నాడు అబ్రహాము అక్కడ? నా కుమారుడా, భూమి మీద జీవించినంతకాలం నీ ఇష్టం వచ్చేట్లుగా సుఖము అనుభవించితివి. అవునండి, భూలోక యాత్ర ఎంతకాలం ఇది చెప్పండి? తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోనికి వెళ్ళలేకి మన ఆయుష్ ఏమని చెబుతున్నాడు? మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను ఆయాసము దుఃఖమే దాని వైభవం అని చెప్పాడు. మరి ఈ కాలంలో నీవు దేవుణ్ణి ఎరగటంలా. నీ కాలం ఇది, నీ చరిత్ర ఇది. తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోకి వెళ్ళి మధ్యకాలమే నీ చరిత్ర భూమి మీద. అయితే దేవుని కాలము నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు, యుగాయుగాలు. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన ఇష్టానుసారంగా ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతాడు. మరి ఏం బాగుంటుందండి ఇలాగైతే? నీవు ఎలా ఉన్నావు? ఈ లోకంలో మన తెలివిలు, మన జ్ఞానం భలే ఉంటుంది. ఒకసారి స్కూల్లో పిల్లల్ని, పాపా బాబు నువ్వు పెద్దవాడు అయితే ఏం చేస్తావు అంటే, సార్ నేను డాక్టర్ని అవుతాను, నేను కలెక్టర్ని అవుతాను, నేను ఇంజనీర్ని అవుతానండి, నేను గొప్ప సైంటిస్ట్ని అవుతానండి. రకరకాల కోరికలు మంచియే చెప్పొచ్చు, ఓకే. దేవుడు గనక, కుమారుడా, ఈ లోకంలో ఇంకోవాళ్ళు గనక, కుమారుడా, సహోదరుడా, నీవు 150 సంవత్సరాల తర్వాత ఎక్కడుంటావు, ఏం చేస్తావు అని అడిగితే మనం ఏం చెప్పగలం? దాని గురించి ఆలోచించం. అసలు 150 సంవత్సరాలు మనం బ్రతకం ఈ లోకంలో, చనిపోతాం. చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకొని సరిపోతేనేమో నిత్యరాజ్యంలో ప్రభుతో ఆనందిస్తాం. యేసు ప్రభు నమ్ముకోకుండా చనిపోతేనేమో నిత్య నరకంలో కేకలు వేస్తాం. ఇది చెప్పలేం గబక్కన, ఎందుకంటే దీని గురించిన అవగాహన, దీని గురించిన గ్రహింపు మనకు లేదు కాబట్టి. ఈ 80 ఏళ్ళ 70 ఏళ్ళ చరిత్రలో మాత్రము అది అవుతాను, ఇది అవుతాను, అటు చేస్తాను, ఇటు చేస్తాను అంటాడు. ఓకే, మంచిదే, కాదంటల్లా. కానీ జీవితం అంటే అదే కాదు అని మనం గుర్తెరగాలి. ప్రభు వచ్చి చెబుతుంది అందుకే, ప్రభు వచ్చి చెబుతున్న ఈ మార్గం అందుకే, ఇంత గొప్ప కార్యాలు చేస్తుంది అందుకే. మరి మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకుందాం దేవుని వాక్యాన్ని. నీవెలా ఉంటున్నావో, నేను ఎలా ఉంటున్నావో ఒకసారి మనం ఆలోచించుకోకపోతే ప్రయోజనం ఏమిటి మన జీవితాల్లో? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలా ఉంటున్నావు? దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి? అసలు దేవుని రాజ్యానికి చేరాలా, మనం చేరవద్దా? ఆఖరిగా ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 3:36 చదవండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. చూచారండి, ఎక్కడికి వెళ్ళినా ఆ ఉగ్రత నీ నెత్తిమీదనే ఉంటుంది. కుమారుడికి విధేయుడు కానివాడికి, రక్షణ పొందని వాడికి, ప్రభు వాక్యానుసారంగా జీవించిన వాడికి దేవుని ఉగ్రత, దేవుని కోపం కాదు, కోపానికే తట్టుకోము, మనం నిలవలేము. ఉగ్రత అంటే కోపం కంటే భయంకరమైంది, పవర్ఫుల్ గలది. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవరి మీద? కుమారుని యందు విశ్వాసం ఉంచు వానికి ఏముండదు. కుమారుడికి విధేయుడు కాని వాని మీద, అంటే నమ్మని వాడి మీద, వాక్యానుసారంగా జీవించిన వాడి మీద. కానీ ఎలాగండి? జీవించకపోతే ఎలాగూ? వాక్యానుసారంగా నరకానికి వెళతాడు. ఒకవేళ ఈ లోకంలో జీవించినప్పుడు నువ్వు అనుకోవచ్చు,
నమ్మినట్టే, పరలోకానికి వెళ్ళినట్టే, బాప్తిసం పొందినట్టే, వాక్యం వింటున్నట్టే, వాక్యానుసారంగా జీవిస్తున్నట్టే, మందిరానికి వస్తున్నట్టే నీకు అనిపించచ్చు. నాకేం పర్లేదు, నేను పరలోకంలో ఉంటానని అనిపించచ్చు. నువ్వు వాక్యానుసారంగా జీవించకపోతే భ్రమలో ఉన్నావు. వాక్యానుసారంగా జీవించడం ఎంత కష్టమో, వాక్యాన్ని అనుకూలంగా జీవించడం ఎంత కష్టమో. భ్రమలో ఉండి సంతోషపడటం అంత ఈజీ కాదు. వాక్యానుసారంగా జీవించడం ఎంత ఆశ్చర్యం అండి నిజంగా. ఒక వ్యక్తి మహారాజు గారి సింహాసనం మీద కూర్చోవాలా అనుకున్నాడంట. రాజుగారిని కూడా అడిగాడంట, సార్ ఒక్కరోజు నీ సింహాసనం మీద కూర్చోవాలి సార్ అన్నాడంట. సరే ఓకే కూర్చోనంట రాజుగారు. ఊరు మొత్తానికి సాటింపు చేసుకున్నాడంట, నేను ఈరోజు ఒక్కరోజు నాకు అవకాశం ఉంది, మహారాజు గారి సింహాసనం మీద కూర్చుంటాను, మీరందరూ వచ్చి చూసుకోండి, నన్ను ఫోటోలు తీసుకోండి, వీడియోలో పెట్టండి, రకరకాలుగా చెప్పండి, అందరికీ చెప్పుకున్నాడు. వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చోగానే మహారాజు గారికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు లేచి. అబ్బా సంతోషంగా ఉన్నాడు. రాజుగారే నాకు గుడ్ మార్నింగ్ చెప్పారంటే ఇంకేంద్ర అనుకున్నాడు. వేడి సూపు తెచ్చి ఇచ్చారు, తాగాడు గట్ట సంతోషంగా. మూతి గాలింది, పైన చూసుకొని సబ్బా అనుకుంటున్నలకే ఒక బరువైన కత్తి, బలమైన కత్తి ఒక ఎంట్రుకతోటి పైన ఏలాడదీశాడంట. అది తిరుగుతూ ఉంది. ఆ ఎంట్రుకు తెగి పడితే దెబ్బకి చచ్చిపోతాడు. ఇకనప్పుడు టెన్షన్ మొదలైంది. గబక్కలు లేవబోయాడంట. రాజుగారంట, లేదు ఈ రోజు మొత్తం ఉండాలి, కూర్చోవాలా, నువ్వు లేవటం లేదా అన్నాడంట. సరేనని చెప్పి ప్రాణాపాయంతో కూర్చుంటున్నాడంట. టిఫిన్ వచ్చింది, మింగుడు బట్టల్లా. తర్వాత లంచ్ తీసుకుని వచ్చాడు మధ్యాహ్నం. బ్రహ్మాండమైన చికెన్ బిర్యానీ, బ్రహ్మాండమైన తీసుకొని చూస్తున్నాడే కానీ నిద్రబాటు తినబుద్ధి కావటంలా. ఇకన చాలాసేపు ఉండి ఇకన ఉండలేక ఆ కత్తిని చూసి అది ఎప్పుడు పైన పడుతుందో చూసి లేచి రాజుగారి కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించాను, నేనేదో రాజుగారి సింహాసనం మీద కూర్చోవటం ఏదో ఎంత సింపుల్గా ఉంటుంది అనుకోలేదయ్యా, ఎంత భారంగా ఉందో. నిజమే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళటం సులభంగా ఉండదు. ఏదో కూర్చొని పాట పాడుతున్నాను, ఏదో నామకార్థంగా కనబడుతున్నాను, అందరికీ దేవుడు బిడ్డలాగా ఉన్నంత తేలిక కాదు పరలోక రాజ్యానికి వెళ్ళటం. దేవుని వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్య ప్రకారంగా ప్రభువుని నమ్మాలి. అప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే. అందుకని ఇంత ఉగ్రత నీ నెత్తిన పెట్టుకొని నీకు ఎట్ట నిద్ర పట్టిద్ది? దేవుణ్ణి నమ్ముకోకుండా నీ తల మీద కత్తి పెట్టుకొని అంత ఉగ్రత ఎక్కడికి పోయినా కానీ నీ ఎనికిడితే వచ్చింది. అది దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అది నీ ఎనికిడితే ఉండి నీకు నిద్ర ఎట్టబట్టిద్ది? ప్రియ సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? ఎలా నిద్ర పట్టిద్ది? దేవుడు ఇంతగా చెబుతుంటే, ఇంతగా కేకలేస్తుంటే, ఇంతగా చెబుతుంటే మన ఆశలు, మన భ్రమలు ఇవన్నీ మనం ఇలాగనే ఉంటున్నాం. కానీ మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, ఇట్టాటి ఆశలు మనకున్నాయి. దైవ సంబంధమైన మర్మాల గురించి చెబితే మనకు అర్థము కావటంలా, ఎన్నడు కూడా వినటంలా, గ్రహింపు కావటంలా. ఇలాగే మనం జీవిస్తే ఒకరోజు ఆయన వస్తాడు, ఈ లోకాన్ని సాలించాలి. లేక ప్రభు దగ్గర తీర్పులు నిలబడితే మన పరిస్థితి ఏమిటి? రెండు మార్గాలు. ప్రభువుని నమ్ముకుంటే నిత్యరాజ్యంలో ఉంటాం, ప్రభువుని నమ్ముకోకపోతే నిత్య నరకంలో ఉంటాం. ఎక్కడికి నీ ప్రయాణం? మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నామంటే ఒక అడుగు సమాధికి దగ్గరలోకి వేస్తున్నామని అర్థం. కాబట్టి నువ్వు మరణమగుచున్నావు. ఆ ధనవంతుడితో చెప్పిన మాట, నువ్వు మరణమగుచున్నావు అంటే, మరణమగుచున్నావు అంటే మరణానికి వెళుతున్నావు, సావు దగ్గరికి వెళుతున్నావు.
ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? రోజుకు రోజు, గంటకు గంట, నిమిషానికి నిమిషాన్ని, వారానికి వారం, నెలకు నెలలు, సంవత్సరాలు జరుగుతున్నాయంటే అర్థమైంది? మరణం దగ్గరికి మనమే పోతున్నాం, ప్రయాణం అవుతున్నాం. ఇంత భయంకరమైన సన్నివేశం మనకు అర్థమవుతూ కూడా దేవుని వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో గ్రహించాలి. మనం డైరెక్ట్గా ఎవడో తీసుకోవడం కదా, మనం పోతున్నాం మరణం దగ్గరికి. నీవు మరణమోగుచున్నావు, మరణం దగ్గరికి వెళుతున్నాం మనం. దేవుడు చెప్పిన మాటలు బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనో, ఎంత మనల్ని భద్రపరుచుకోవాలనో. తాత్కాలికమైన ఈ లోకంలో నుంచి శాశ్వతమైన రాజ్యంలోని మనం ఉండాలి కాబట్టి, ఆయన ఉద్దేశం అదే కాబట్టి, మనమందరం అలాగుండి ఆ ప్రభువును మహింపరిచే వారంలాగా ఉండాలని, ఆ నిత్య రాజ్యానికి వారసులం కావాలని, ఈ లోక సంబంధమైన ఆశలను, ఈ లోక సంబంధమైన కోరికలను మనము చంపుకోకపోతే నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటామని. ఒకవేళ ఈ రాజ్యమే, ఈ లోకమే, ఇదే ఈ లోకమే, ఈ ఆశలే కావాలనుకున్న వాళ్ళని దేవుడు పెట్టిన పేరు ఎర్రివాడ. ఒకవేళ నీవు ఈ లోకాన్ని ఆశిస్తూ ఉన్నావా, అలాగైతే ఈ పేరు నీకు కూడా వచ్చింది, ఎర్రివాడ అని. దేవుడు నిన్ను పరలోకంలో చేర్చాలని అనేకమైన ప్రణాళికలు కలిగి ఉంటే దాన్ని నువ్వు లక్ష్యం పట్టలేదా? ఒకరు నమ్ముకున్నావా, సంతోషమే, ప్రభు రాజ్యంలో ఉంటావు. ఆయన మాటల్ని, ఆయన పరిస్థితులను నీవు అంగీకరించుకుని ఉంటే, నీవు లక్ష్య పెట్టుకుని ఉంటే, ఎర్రివాడ, నీవు సంపాదించినది ఎవరి వగును? ఈ మాటల కంటే కూడా, ఈ సవాలుకి మనం సమాధానం చెప్పే కంటే కూడా మనల్ని మనమే ఒప్పుకోవటము ప్రభు సన్నిధిలో, ప్రభు రాజ్యానికి చేరటం మంచిదని ప్రభు పేట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత, కృపచేత నా ప్రభా, ఇదిగోనైనా తండ్రి, మీరు అందించిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా తండ్రి, సంఘంలో ఉండి ఆలకిస్తున్న మీ బిడ్డలని, వాక్యం కోసం ఎదురు చూస్తున్న వారిని, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్న వారిని, వాక్యానుసారంగా జీవిస్తున్న వారిని దీవించండి. మరి ఎక్కడుండే కాదు, యూట్యూబ్ ద్వారా అనేకులు బయట నుంచి ఆలకిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈ వాక్యం వినాలని, తెలుసుకోవాలని, ఆ వాక్యంలో ఉన్న మర్మాలను గ్రహించి వాటి ప్రకారంగా జీవించి ఆత్మీయ మేలులు పొందుకోవాలని, దీవెనలకు, ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని ఆశతో నాయనా తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించమని మీ బలమైన హస్తాలకును, మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.